నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ గ్రామంలో ఆమె సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతమ్మ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం చూపారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను సరిదిద్దుకుంటూ సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వివరించారు. ఆర్థికంగా ఇబ్బందులున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తున్నారని గుర్తు చేశారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారని, పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేత వరకు అన్ని పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తల్లికి వందనం పడని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి సచివాలయాల్లో నమోదు చేయించాలని ఆదేశించారు. గుంతల రోడ్లు లేకుండా రహదారులను అభివృద్ధి చేశారన్నారు. అలాగే ఒక తరగతి గదికి ఒకే టీచర్ అన్న విధానంతో ఎడ్యుకేషన్ను మరో స్థాయికి తీసుకువెళుతున్నారని ప్రశంసించారు. విద్యాశాఖ పరిధిలో చిన్నారులకు మంచి విద్య అందించేందుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు అందించారు. విద్యార్థులకు మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. రాష్ట్రానికి పలు కంపెనీలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ప్రజలు ఇంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, దానికి సరిచేసి త్వరలోనే ఇంటి స్థలాలు కేటాయించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. తెలుగుదేశం నినాదమైన కూడు, గూడు, గుడ్డ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జొన్నవాడ గ్రామంలో 40 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని, అమ్మవారి దయతో గతంలో కుభాభిషేకం చేయించామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో జొన్నవాడ పంచాయతీ సర్పంచి పెంచలయ్య, వెంకటరత్నం, ఉమామహేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, హరనాథ్, కందికట్టు సుబ్బయ్య, టీడీపీ ముఖ్య నాయకులు హరికృష్ణ, గోపిరెడ్డి, వంశీకృష్ణారెడ్డి, కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.